ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చెడు నడవడి గలవాడు తోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొక్కును. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. అవి లోకడుపులోనికి దిగిపోవును. జీవమరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. మన నాలుక అగ్ని వంటిది. దానితోనే మనం తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి పొగుడుతాము. దానితోనే మనం దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము శాపవచనం బయలును వెళ్ళును. అలా ఉండకూడదు. మన మాటలతో ఒకరిని మనం ఓదార్చకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి ఓదార్పునివ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆల్రెడీ బాధల్లో కష్టాల్లో నలిగిపోయి ఉన్న వాళ్ళని ఇంకా కురుంగ తీయకూడదు. భూమి మీద ఎవ్వరూ సంతోషంగా లేరు. మాటలతో ఇంకా ఇంకా హింసించకూడదు, టార్చర్ చేయకూడదు. అంత ఆశలన్నీ కోల్పోయాక, అంతా అయిపోయాక మనం ఇంకేం చేయలేము. మనం ఎంత ప్రేమ కుమ్మరించినా, ఎంత డబ్బు వారి మీద వ్యయపరిచినా, ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదు. జరగాల్సిన గాయం జరిగిపోతుంది. కాబట్టి ఒక్క నోటి మాటతో ఒకరిని ఓదార్చలేకపోయినా పర్లేదు, కానీ గాయపరచకండి. నోటి నుండి వచ్చే ప్రతి మాట చాలా విలువైనది. భద్రంగా చూసుకోండి. థ్యాంక్ యూ.